శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. నేడు శనివారము త్రయోదశి రెండు కలిసి వచ్చాయి. శని భగవానికి చాలా ప్రీతికరమైన ఈ రోజు జాతకములో నవగ్రహ దోషాలతో బాధపడుతూ శని ప్రభావంతో కొన్ని రకాల సమస్యలతో కొన్ని రకాల దోషాలతో బాధపడుతున్నవారు, ఏలినాటి శని దోషంతో బాధపడుతున్నవారు ఈరోజు ముఖ్యంగా శనికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి దేవాలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించండి. మరియు అంతేకాకుండా నువ్వులు, బెల్లము మరియు నాళికేరం, కొబ్బరికాయ కొట్టి స్వామికి నైవేద్యంగా పెట్టండి. ఒక నల్లటి వస్త్రాన్ని కూడా స్వామికి సమర్పణం చేయండి. శని భగవానికి అష్టోత్తరం చేపించండి. అంతేకాకుండా ఈ నవగ్రహ దోషాలతో బాధపడుతున్నవారు నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అంటూ ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా స్మరించడం వల్ల నవగ్రహాలకు ప్రదక్షిణం చేస్తున్న సమయంలో చాలా వరకు మనకు ఈ శని భగవాన్ నుంచి మనం తప్పించుకోవచ్చు. అంతేకాకుండా ఈ శ్లోకాన్ని నీలాంజనం సమాభాసం దైపుత్రం యమాగ్రజం ఛాయా మార్తండ సంభూతం తమనమామి శనేశ్వరం కనీసం 19 సార్లు జపించండి. ఓం శం శనేశ్వరాయ నమః. ఓం శం శనేశ్వరాయ నమః. ఓం శం శనేశ్వరాయ నమః. ఈ శ్లోకాన్ని 21 సార్లు జపించండి. కొంతవరకు ఒక 40 రోజులు దీక్షగా నవగ్రహాలకు ప్రతిరోజు కూడా మనం 100 ml తీసుకొని నువ్వుల నూనె తీసుకొని స్వామికి అభిషేకం చేసి కొంచెం బెల్లం కొంచెం నువ్వులు స్వామి ముందు పెట్టి కర్పూర హారతి చేసి 108 సార్లు 40 రోజులు దీక్షగా మన నవగ్రహాల ప్రదక్షిణం చేసినట్లయితే ఖచ్చితంగా గ్రహాలన్నీ కూడా శాంతిస్తాయి. శని భగవానుడు చాలా కరుణామయుడు, చాలా దయార్థ హృదయుడు. కొంచెం పూజకే పరవశించిపోతాడు. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి అతి బలవంతుడు, అంజనాగర్భ సంభూతుడు శ్రీరామభక్త హనుమాన్ని ప్రతినిత్యము కూడా స్వామికి హనుమాన్ చాలీసా పారాయణం చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామికి ప్రతిరోజు 11 ప్రదక్షిణాలు స్వామికి చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం రోజుకి 3 సార్లు చేయండి. శనివారం కానీ మంగళవారం కానీ మీ వీలుని బట్టి స్వామికి ఆకుపూజతో స్వామికి అర్చన చేయించండి. ఖచ్చితంగా మనము ఈ గ్రహదోషాల నుంచి కొంతవరకు మనం తప్పించుకోవచ్చు. శని భగవాన్ని స్వామి ఎవరైతే పూజిస్తారో మనకు శని భగవాన్ నుంచి మనకి ఎటువంటి బాధలు ఉండవని చెప్పని మనకు పురాణాలు ఘోషిస్తున్నాయి. సో రామభక్త హనుమాన్ని స్మరించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ రామనామం జపించిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం 3 సార్లు కానీ 11 సార్లు కానీ స్మరించి ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలంటే చాలా ఇష్టం కాబట్టి స్వామికి ఖచ్చితంగా ప్రదక్షిణాలు చేయించడమే కాకుండా మంగళవారం శనివారం ఆకుపూజ చేయించండి. వీలైతే అరటిపళ్ళతో స్వామికి అర్చన చేయించండి. 108 అరటిపళ్ళతో స్వామికి అష్టోత్తరం చేయించండి. ఒక 40 రోజుల పాటు దీక్షగా చేసినట్లయితే ఖచ్చితంగా మనసులో ఉండే కోరిక బలపడుతుంది. వివాహమైన, విద్య అయినా, అటు ఉద్యోగమైన, అనారోగ్యంతో గ్రహాలు బాధిస్తున్న అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చెబుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ కూడా ఈ శని త్రయోదశి పర్వదినాన్ని ఈరోజే స్టార్ట్ చేసి నవగ్రహాల చుట్టూ 108 సార్లు ప్రతిరోజు ప్రదక్షిణ చేయండి. ఖచ్చితంగా గ్రహాలన్నీ శాంతిస్తాయి. ఒక్కరోజు పూజ చేస్తే సమస్యల పరిష్కారం ప్రతిరోజు కూడా పూజ చేయండి. అట్నే ఆ కైలాసపతిని సదాశిని ప్రతిరోజు కూడా దర్శించుకున్నట్లయితే సమస్త బాధలు కూడా పరిష్కారం అవుతాయి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ. జగన్మాత దుర్గాదేవిని కూడా రోజు కూడా జై దుర్గా జై జై దుర్గా అంటూ స్మరించండి.